आप देख रहे हैं सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। अस्सलामुअलैकुम नाजरीन, मैं मोहम्मद अफजल सिटी इंडिया न्यूज़ में आपका इस्तकबाल करता हूँ। आइए डालते हैं आज की इस अहम खबर पर एक नज़र। नगर कर्नूल असम्बली हल्के के भजनपल्ली मंडल में मकाई फरोख्त करने के बाद दलालों के हाथों धोखा खाने वाले किसानों को रुकने असम्बली डॉक्टर कुचकुल्ला राजेश रेड्डी ने हर मुमकिन इंसाफ दिलाने का यकीन दिलाया। जमेरात के रोज़ मकामी पुलिस स्टेशन पहुंचा और मुतासरा किसानों से मुलाकात करके उनके मसाइल मालूम किए। उन्होंने पुलिस हुकाम को हिदायत दी कि दलालों को फौरी तौर पर हिरासत में लेकर किसानों के तकरीबन 90 लाख रुपए वसूल किए जाएं और मुतासरा किसानों को अदा किए जाएं। इस मौके पर एमएलए ने कहा कि मंडल के मुख्तलिफ देहात के किसानों ने अपनी मकाई की फसल दलालों को फरोख्त की थी, ताहम दलाल रकम अदा किए बगैर फरार हो गए। उन्होंने मामले की मुकम्मल तहकीकात करके ज़िम्मेदार अफराद के खिलाफ सख्त कार्रवाई करने और किसानों को जल्द अज जल्द इंसाफ फराहम करने की हिदायत दी। डॉक्टर राजेश रेड्डी ने किसानों को मुखातिब करते हुए कहा कि वो किसी भी किस्म की परेशानी में मुब्तला न हो, उन्हें तनहा नहीं छोड़ा जाएगा और उनकी रकम वापस दिलाने के लिए हर मुमकिन इक़दाम किए जाएंगे। उन्होंने एक मुतासरा किसान को दिलासा देते हुए कहा कि आइंदा गैर मजाज दलालों पर भरोसा करने के बजाय अपनी फसल सिर्फ सरकारी ख़रीदारी मराकज़ पर फ़रोख्त करें। उन्होंने यकीन ज़ाहिर किया कि मुताल्लिक़ा दलालों से रकम वसूल करके चंद ही दिनों में किसानों को उनकी वाजिबुल अदा रकम दिलाने की कोशिश की जाएगी। साथ ही किसानों को मशवरा दिया कि वह बगैर लाइसेंस रखने वाले दलालों से लेन देन से गुरेज करें ताकि मुस्तकबिल में इस तरह की धोखाधड़ी से महफूज रह सकें। అలీపూర్వి 7 లక్షల చిల్లర ఉండే మొత్తం వడ్డేమానే ఎక్కువనే అన్నిటికంటే వడ్డేమాన్లో ఎవడు మీడియేట్ చేసిండు అని కూడా పిలుచుకొచ్చి మనం ఏ ఊర్లో ఎవడు మీడియేట్ చేసిండు, ఎవరు వాళ్ళకి ఇప్పించిండు, ఎవరు బ్రోకర్షిప్ చేసిండు, అందరు కూడా మొత్తం ప్రతి ఒక్క ఊర్లో ఎవరు బ్రోకర్షిప్ చేసిండు వాళ్ళందరూ తీసుకురా. నా పేరు చెప్పినా సరే, ఇప్పుడు అందరి ముందు లేదు, నా పేరు ఎవడన్నా వచ్చి సార్ నేను సార్ మనిషిని అని చెప్పినా కూడా తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టాను. ఆ పైసలు వచ్చే వరకు మనం వదిలిపెట్టాక ఎవడైనా సరే మీరు కొంచెం టచ్లో ఉండండి, ఇబ్బంది పడకండి. మరి ఇబ్బంది ఉంటే నాకన్నా చెప్పండి, ఫోన్ అన్నా చేయండి, లేకపోతే ఎస్ఐ గారి కన్నా ఫోన్ చేయండి. ఏమున్నా అడిగి రండి ఏమైనా ఇబ్బంది ఉంటాయి, కానీ ఓపిక ఉండాలా. ఎందుకంటే దొంగ దొరకాలంటే టైం పడుతుంది. ₹1 ₹2 కాదు, 90 లక్షలు. మీ అందరి కలిసి 90 లక్షలు ఉన్నాయి. 1 లక్ష 2 లక్షలు అంటే సరే ఎవడో ఇప్పి వచ్చి అనుకోవచ్చు, 90 లక్షలు ఉన్నాయి. అసలు ఏం చేయాలి ఎక్కడ అర్థం కాదు సార్ నాకైతే. మొత్తం వీళ్ళకి ఇచ్చిన సార్, శివాజీకి అరవింద్ అసలు ముగ్గురికి ఇచ్చిన 321 క్వింటాల్ సార్ మొక్కలు. దాదాపు 7 లక్షలు. ఇప్పుడు కరెక్టే అమ్మా. ఇప్పుడు మీరు ప్రభుత్వం కమ్మలేదు, తీసుకున్నాడు ప్రభుత్వం కూడా కాదు. అయినా కానీ మేము ఎందుకు వచ్చినాము, ఇబ్బంది అయింది మా నార్కల్ రైతులని ఇబ్బంది అయింది, మేము ఎట్లా దాన్ని పరిష్కరించాలని వచ్చినాము. ఇంకేమి ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బంది ప్రకారం పోలీసు వాళ్ళకి చెప్పి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ పైసలు ఎడికెళ్ళని తీసుకొచ్చి ఇప్పియాలి. అతను లోకల్ అయిన ఉండి నేను ఉన్నా మీకు భరోసా. లోకల్ అయిన వేణు, ఆయన పేరు వెంకటేష్ అలియాస్ వేణు. ఆయన ఏం చెప్పిండు అయితే ఆయన ఏం చెప్పిండు, నేను ఉన్నా మీకు భరోసా, ఏం కాదు వేయండి, పైసలు 15 రోజులు ఇచ్చేస్తామని చెప్పేసి ఆయన సపోర్ట్ కు ఈయన ఉన్నాడు అనమాట. మన పార్టీ అయినా సరే వాడు సమాజానికి పనికిరాడు, రైతుకు మోసం చేసిండు అన్నట్టు ఇవ్వండి కూడా వాడిని అసలు స్పేర్ చేయకు. వాడు నా మనిషి నా పక్కకు తిరగటోడైనా సరే తీసుకొచ్చి ఫస్ట్ బొక్కలేను. నాగర్కల్ నియోజకవర్గ రైతులకు కానీ మీకు ఒక సూచన, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నడూ లేనట్టు మక్కలు వరి బోనస్లు ఇస్తున్నా ఈ దళారులకు అమ్మడం మానేసి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమానికి తోడ్పడుతూ మీ నమ్మకం కుదిరించుకునే విధంగా వారికి అమ్మాలని కోరుకుంటూ ఇప్పుడు కూడా మీరు
లైసెన్స్ లేని దళారులను నమ్మొద్దు. మీకేమైనా ఇబ్బందులు ఉంటే ఎమ్మెల్యేలకు కానీ అధికారులకు కానీ అగ్రికల్చర్ అధికారులకు కానీ లేకపోతే ఆ గ్రామ నాయకులకు కానీ ముందే తెలియజేసి అమ్మల్లా వద్దా అని తెలుసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అమాయక రైతులు, కష్టపడే రైతులకు ఇలా మోసం జరిగితే మానవ సమాజానికి అర్థమే ఉండదని తెలియజేసుకుంటూ వారికి అమ్మకండి, మేమున్నాం, మేము చూసుకుంటాం మిమ్మల్ని అని తెలియజేసుకుంటూ మీకు అది ఒకటే సూచన, దళారులను నమ్మకండి. ధన్యవాదాలు.